జయ జయ జగదేకనాథ సింహో ప్రకృతి మనోహర నిత్యచిత్ స్వభావ అపగత కలుష ప్రపంచవాచామపి మనసో పదవీం అతీత తత్వా జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ జయా విజయా సహిత అపరాజితాయై నమః. ఈటీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సంవత్సరాది. తెలుగువారి ఈ సంవత్సరాదికి ఉగాది అనే పేరు ప్రసిద్ధి. యుగాది ఉగాది రెండు వ్యవహారములు కనబడుతున్నాయి. యుగమునకు ఆది గనక ఉగాది. ఇది నిజానికి ఈ కల్పానికే ఇది ఆది అని శాస్త్రములు చెప్తున్నట్టు విషయం. అనగా ఈ శ్వేతవరాహ కల్పము యొక్క తొలి రోజు ఏదైతే ఉన్నదో అది చైత్రశుద్ధ పాడ్యమి. అందుకే ప్రతి చైత్రశుద్ధ పాడ్యమును కూడా తొలి యుగమునకు ఆది గనక యుగాది అని వ్యవహరిస్తున్నారు. అంతేకాదు యుగాది ఉగాది రెండు వ్యవహారములు ఉన్నాయి. యుగాది అనలేక ఉగాది అంటున్నాం అని చెప్పడానికి లేదు. ఉగము అనే మాటకి జంట అని అర్థం ఉన్నది. అలాగే యుగము అన్నా కూడా యుగ్మము యుగళము ఇవన్నీ కూడా జంటను తెలియజేస్తుంటాయి. అందుకు ఉగము అంటే జంట అని అర్థం. జంటకి ఆది గనక ఉగాది. ఇది ఎలాగో అంటే ఒక సంవత్సరానికి రెండు అయనాలు ఉంటాయి. ఈ రెండు అయనాలు ఈ జంట కలిసినటువంటి సంవత్సరమునకు ఉగము అని పేరు. అందుకే రెండు అయనాలకు కూడా ఆది అయినటువంటిది గనక ఇది ఉగాది. సంవత్సరమునకు ఆది ఉగాది యుగాది అని. యుగము అనగా కాలము అని ప్రసిద్ధి చెందిన అర్థం నిఘంటువుల్లో చెప్పబడుతున్నది. అందుకు కాలగణంలో మొదటిది గనక ఈ చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది అని చెప్పబడుతున్నది. ఇన్ని విధములుగా ఉగాది యుగాది నామ సార్థక్యం తెలుసుకుంటూ భారతీయుల పర్వములన్నీ కూడా ఏవో మత విశ్వాసాలపై ఆధారపడినవి కావు. ఇవి పూర్తిగా జ్యోతిష శాస్త్రాన్ని ప్రకృతిని ఆధారం చేసుకుని ఏర్పడినటువంటివి. అంతేగాని ఏవో మహాపురుషుల యొక్క పుట్టిన దినాల్ని ఆధారం చేసుకుని వాటి బట్టి కాలగణనం చేసుకున్నటువంటి స్థితి కాదు భారతీయ వైదిక సంస్కృతిది. ఇది పూర్తిగా కాలము కాలకర్త అయినటువంటి జ్యోతిశాస్త్రము ఏదైతే ఉన్నదో వాటిని గణనం చేసుకుంటూ ఇక్కడ కాల పరిగణన చేస్తూ వస్తున్నారు. అలాగ ముఖ్యంగా కాలగతికి ఆధారమైనటువంటి సూర్య చంద్ర గతుల్ని ఆధారం చేసుకుని ఈ కాలము పంచాంగము నిర్మాణం జరుగుతున్నది. అలాంటి ఈ ఉగాది నాడు ప్రకృతిలో కూడా ఒక చక్కని పరిణామం కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో సంవత్సర ప్రారంభాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ఒక సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఆ దేశము యొక్క కాలము పరిస్థితి భౌగోళిక స్థితిగతులు వీటిని ఆధారం చేసుకుని సంవత్సర గణన ఉంటుంది. అందుకే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైనటువంటి సంవత్సరాదులు ఉండడానికి కారణం ఇది. ముఖ్యంగా మన తెలుగునాట పరిసరాల్లో కనబడేటువంటి ఉగాది నాడు మొత్తం సంవత్సరానికి ప్రథమమైనటువంటి వసంత ఋతువు ప్రారంభమవుతున్నది. ఇక్కడ అసలు చిగురింతతో మొదలుపెట్టి ఆకు రాలడంతో పూర్తవడంలోనే ఒక అద్భుతమైన క్రమం కనబడుతున్నది. ఒక చెట్టు యొక్క ప్రారంభ దశ చిగురింత, దాని యొక్క చివరి దశ మలిదశ ఆకు రాలడం అనేది. ఈ రెండూ కూడా ఒక చెట్టులో కనబడే కాలగతి. మళ్ళీ ఆ చెట్టులోనే చిగురింతతో మళ్ళీ ఒక నూతనత్వం కనబడుతున్నది. అలాగా చిగురింత అంటేనే తొలి అనే లక్షణం కనబడుతున్నది. ఆ చిగురింతతో కూడిన తొలి కాలమైనటువంటి ఈ వసంత ఋతువుని ఉగాదిగా చేసుకున్న తెలుగువారు ఎంత గొప్ప దూరదృష్టి కలవారో, ప్రకృతిని ఎంతగా తమ తన్మయం చేసుకుని మమేకం చెంది ఉన్నారో దీన్ని బట్టి చెప్పబడుతున్నది. ప్రాకృతికంగా జ్యోతిషపరంగా కూడా ఒక శాస్త్రీయమైన కాలగణన ఇందులో కనబడుతున్నది. అందుకు ఈ కాలంలో ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగము కరణము అనే పంచ అంగములను కూడా స్మరణ చేసుకుని ఏ సత్కార్యం చేసినప్పటికి కూడా కాలాధిదేవతలు అనుగ్రహిస్తారు అనేటువంటి ఉద్దేశంతో పంచాంగ శ్రవణం అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే కాలము జడము కాదు. కాలంలో ఉండేటువంటి తిథి కానీ వారము కానీ నక్షత్రం కానీ ఇవి ఏవో వ్యవహారం కోసం మనం చేసుకున్న విభాగాలు కావు. తిథికి అధిదేవతలు ఉన్నారు. అదేవిధంగా వారానికి నక్షత్రాలకి యోగ కరణాది భాగాలకు కూడా అధిదేవతలు ఉన్నారు. అందుకు ఆ తిథి వార నక్షత్ర యోగ కరణ అధిదేవతల అనుగ్రహం పొందడానికై వాటిని స్మరించుకోవడం అనేది కనబడుతున్నది. ఇలాగ నిత్యము కూడా సంకల్పకాలంలోనే కాలస్మరణ చేయడం అనే సదాచారం కలిగినటువంటి భారతీయ హైందవ సంప్రదాయంలో ప్రత్యేకించి సంవత్సరాది నాడు కానీ
ఈ కాలగణని స్మరించినట్లయితే సంవత్సరమంతా ఆ తిథి దేవతల కాలదేవతల అనుగ్రహం లభిస్తుందనే ఉద్దేశంతో పెద్దలు కొన్ని విధులు ఏర్పాటు చేశారు. అందుకు శుచిగా సంప్రదాయబద్ధంగా నిర్మలమైన అంతఃకరణంతో నిర్మలమైన వస్త్రధారణతో భగవద్ ఆరాధన చేసి శుభాకాంక్షలు చెప్పుకునే సత్సంప్రదాయం ఈ భారతీయమైనటువంటి ఉగాది పండుగలో కనబడుతున్నది. ఏ విధంగా ఉగాది నిర్వహించాలి అనేది శాస్త్రం చెప్తున్నది. అది జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం వేదాంగము. వేదమే సమస్త భారతీయ సంస్కృతికి మూలం. అసలు భారతీయ అనే శబ్దము కూడా వేద జనితమే. అందుకే భారత భరత భారతీయ మూడు కూడా వైదిక సంస్కృతిని అనుసరించే దేశము యొక్క సంప్రదాయాన్ని తెలియజేసే నామములే. శబ్దశాస్త్రం ముఖం జ్యోతిషం చక్షుషి శ్రోత్రయుగ్మం నిరుక్తంచ కల్పకరౌ యాతు శిక్షా అస్య వేదస్య సా నాసిక పాదపద్మద్వయం ఛందః ఆజ్యైర్బుధైః అని శాస్త్రం చెప్తున్న మాట. మొత్తం వేద పురుషుడికి శబ్దశాస్త్రం ముఖమైతే జ్యోతిష్ శాస్త్రము నేత్రస్థానములో ఉన్నది అని వివరిస్తున్నారు. ఎలాగైతే శరీరానికి నయనం ప్రధానం ఎలా చెప్తున్నామో వేద పురుషుడికి జ్యోతిష్ శాస్త్రమే ప్రధానము. అందుకు ఏ సత్కార్యం చేసినా జ్యోతిష్ శాస్త్రం ఆధారం. అందుకే సంవత్సరంలో చేయవలసిన అన్ని పనులకు కూడా ఏ కాలం యోగ్యమైనది అనేది తెలియజేసుకునేది వేదాధారమైన జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారం చేసుకున్న పంచాంగమే. అందుకు ఆ పంచాంగ దేవతని ఈ రోజున ప్రత్యేకించి పూజించాలి. పంచాంగాన్ని పూజించడం అంటే అందులో అక్షర రూపంలో ఉన్న కాలాది దేవతలందరినీ ఆరాధించడమే. అది చేయవలసిన పద్ధతిని చెప్తూ బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ దంతధావన పూర్వకం స్నానాది విధివిత్ కుర్యాత్ వర్ణాచారానుసారతః అబ్దాదౌ మిత్ర సంయుక్తో మంగళ స్నానమాచరేత్. బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ ఈ రోజున అనగా ఉగాది రోజున బ్రాహ్మీ ముహూర్తంలోనూ లేచి దంతధావనాది నిత్యకృత్యములు చేసి ఆ తర్వాత మంగళ స్నానం చేయాలి. బంధుమిత్రులతో అందరితో కలిసి అంటే సామాజికంగా కుటుంబ పరంగా కూడా ఒక అన్యోన్య భావం సౌమనస్య భావంతో జరుపుకోవలసిన పండగేది. వస్త్రాభరణై దేహమలంకృత్యత శుచి అన్నారు ఇక్కడ. వస్త్రై ఆభరణై వస్త్రములతో ఆభరణములతో దేహాన్ని చక్కగా అలంకరించుకుని ముందుగా పూజించవలసినది విఘ్నేశం గణపతిని ఆరాధన చేయాలి. సరస్వతీదేవిని ఆరాధన చేయాలి. జ్యోతిష్ శాస్త్రము వేద విజ్ఞానము తెలిసినటువంటి విప్రులను గురువులను ఆరాధన చేసి అటుపైన సంపూజ్య ఉదన్ముఖ ప్రాన్ముఖో వా దైవజ్ఞస్యతు సన్నిధౌ తూర్పు దిక్కు గాని ఉత్తర దిక్కు గాని తిరిగి వేదవేత్తలైన అనుష్ఠానపరులైన ఉపాసకుల సన్నిధిలో కూర్చొని వికాసవదనో ధీమాన్ సంవత్సర ఫలంక్రమాత్ ఒక వికాసవదనంతో దీన్ని ఇప్పుడు భాషలో చెప్పాలంటే పాజిటివ్ థాట్ మన మంచి ఆలోచనతో కాలాన్ని ఆహ్వానించాలి. కాలంలో ఫలితాలు ఏమిటుంటాయని వెతకడం కాదు, సత్ఫలితమే ఉంటుంది అనే భావంతో సత్ఫలితమే ఉండాలని శుభాకాంక్షతో మనస్సు వికసించాలి. వికసించిన మనస్సు వదనంలో కనబడాలి. అందుకే వికాసవదనో ధీమాన్ సంవత్సర ఫలంక్రమాత్ శృత్వా సంవత్సరకృత సుకృతానాం ఫలం లభేత్. ఈ విధంగా ఉగాది నాడు చక్కని దేవతారాధన చేసి మహాత్ముల ఆశీర్వచనం తీసుకుని పంచాంగ శ్రవణం చేసినట్లయితే సంవత్సరంలో చేసిన సుకృతములన్నీ ఫలిస్తాయి. ఇది దీని యొక్క విశేషం. ఈ పంచాంగ శ్రవణం చేసినప్పుడు దీనికి పూర్వమైనా సరే భగవంతుడి యొక్క ప్రత్యేకమైన పదార్థాన్ని నివేదించాలి. దీన్నే మనం ఉగాది పచ్చడి అని వ్యవహరిస్తుంటాం. ఇది అంతా కూడా ఒక దివ్యమైన శాస్త్రీయమైన దేవ పదార్థం. ఇది అది కించ యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌక్షదాయకం. ఉగాది పచ్చడి ఎలా చేయాలో కూడా ఇక్కడ వివరించారు. నింబసుమం శర్కర ఆమ్ల ఘృతైర్యుతం. నింబసుమం అంటే వేపపూత, ఇక శర్కర అనగా పటిక బెల్లము లేదా బెల్లము, ఈ రెండిట్లో ఏదైనా మేళనం చేయవచ్చు. కామ్లం అంటే పులుపు, దీనికే మనం మామిడి పులుపుని వాడుతూ ఉంటాం. ఘృతైర్యుతం ఆవు పాలు, అది దేశవాళీ ఆవు నేతిని అందులో కలపాలి. ఆ నేతిని కలిపి భక్షితం పూర్వయామే స్యాత్ పూర్వయామములోనే భక్షించాలి అని చెప్తున్నారు. అంటే ఇది ఉదయం 8 గంటలు 9 గంటల లోపలే తినాలి. సూర్యోదయం నుంచి లెక్క కట్టుకుని 8 గంటలు 9 గంటల లోపలే తినివేయాలి. ఈ పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అది స్వీకరించిన తర్వాత ఈ వత్సర ఫలాన్ని వినడం చాలా శ్రేష్టము అని శాస్త్రం చెప్తున్న విధి. ఈ సంవత్సరం పేరు జయనామ సంవత్సరం. ఈ సంవత్సరం చెప్పే ముందుగా మనం వైవస్వత మన్వంతరే కలియుగే అని చెప్తాం. మన్వంతరానికి ముందు కల్పం పేరు కూడా చెప్తాం. శ్వేత వరాహ కల్పే
ఇలాగ మొత్తం సృష్ట్యాది నుంచి ఇప్పటి వరకు చెప్పబడ్డ లెక్క ప్రతి ఏడాది భారతీయ పంచాంగాలు ఇస్తున్నాయన్న విషయాన్ని ప్రపంచంలో ఉన్న జ్యోతిషాస్త్రవేత్తలందరూ గుర్తించారు. సృష్ట్యాది నుంచి ఇప్పటి వరకు ఎంతకాలం గడిచిందనేది ఖచ్చితమైన లెక్క మనకు కనబడుతున్నది. అది ఇటీవల జ్యోతిషాస్త్రవేత్తలు లేదా విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి సృష్ట్యాదిని లెక్కతో సరిగ్గా సరిపోతున్నది. అలా మనం పరిశీలించి చూస్తే ఈ శ్వేతవరాహ కల్పంలో బ్రహ్మగారికి ఇప్పుడు ద్వితీయ పరార్థం నడుస్తున్నది. అంటే బ్రహ్మగారు ఆయువు మొత్తం 100 కల్పాలని చెప్పుకుంటే ఆయన ఇప్పుడు 50వ పడిలో పడినట్లే పరార్థము. ఆ 250లో ఉన్నాం మనం ఇప్పుడు. అందులో ఇప్పుడు వైవస్వత మన్వంతరం నడుస్తుంది. మొత్తం 14 మన్వంతరాలు. అందులో 7వ మన్వంతరం వైవస్వత మన్వంతరం. అలాగే 4 యుగములు కలుపుకుని ఒక మహాయుగం అంటారు. అలా సృష్ట్యాది నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఈ మన్వంతరంలో నడిచినటువంటి మహాయుగాల సంఖ్య 27 మహాయుగాలు నడిచాయి. ఇప్పుడు 28వ మహాయుగం నడుస్తున్నది. ఇప్పటి ఈ కలియుగంలో 5115 సంవత్సరాలు గడిచాయి. చాంద్రమానం ప్రకారంగా జయనామం అంటారు. భారతదేశంలో 3 మానములు లెక్కలోకి వస్తాయి. అది ఎలాగంటే అస్మిన్ దేశే లోక వ్యవహారార్థం చాంద్రమానాబ్దో గ్రాహ్య. అస్మిన్ దేశే అంటే మనమన్నటువంటి ఆంధ్రదేశము, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక, మరికొన్ని ప్రాంతాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఈరోజు ఉగాదిని చేస్తారు. వింధ్యస్య ఉత్తర దేశే బార్హస్పత్యమానాబ్దో గ్రాహ్య. వింధ్యకు ఉత్తరం వైపు ఆర్యావర్తమునందు బార్హస్పత్యమానము స్వీకరించబడుతున్నది. అలాగే శేషాచలస్య దక్షిణ దిగ్భాగే సౌరమానోబ్ద అన్నారు. ఇక్కడ శేషాచలానికి దక్షిణం వైపు సౌరమానము స్వీకరింపబడుతూ ఉన్నది అని. అయితే ఇక్కడ పేర్ల బట్టి మానములు బట్టి ఫలితాలు చూస్తూ ఉంటే చాంద్రమానవసాదయం శ్రీ జయనామ సంవత్సరం. చాంద్రమానం ప్రకారంగా ఇది జయనామ సంవత్సరం. దీనికే బార్హస్పత్యమానం ప్రకారంగా ప్లవంగనామ సంవత్సరం అంటారు. ఇది కాకుండా మాసనామము లేదా మాసమానము దీని ప్రకారం లెక్క పెడితే దీనికి పుష్యాబ్దము అని పేరు కూడా ఉన్నది. ఇక్కడ మొత్తం 60 సంవత్సరాలు ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్య అంటాం. అలా ప్రభవతో మొదలు పెట్టుకుని 60 సంవత్సరములు కాలగణంలో ఉన్నది. ఈ 60 సంవత్సరాలను 5 భాగాలుగా చేస్తారు. ఈ 5 భాగాలను చేసేటప్పుడు 12 సంవత్సరములు కలిపి ఒక భాగం, దానికి యుగము అని పేరు. అలా మొత్తం 5 యుగాలు వస్తాయి 60 సంవత్సరాల్లో. యుగం భవేత్ వత్సర పంచకేన యుగానితు 12 వర్ష షష్ఠ్యాం. ఈ లెక్క కూడా ఒకానొక సద్ధర్మాచరణకి ఫలితంగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. అలా లెక్క కడితే ఈ 5 సంవత్సరాలకి పేర్లు చెప్పబడుతున్నాయి. అవి సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సరాణం మధ్యే. సంవత్సర, పరివత్సర, ఇదావత్సర. ఇందులో ఇదావత్సరం అనేది 3వది. ఆ ఇదావత్సరము ఈ జయనామవత్సరానికి సంబంధించినది. అందుకే జయనామవత్సరాన్ని ఇదావత్సరము అంటారు. ఇదావత్సరం యొక్క ఫలితం చెప్తూ దీనికి అహిర్బుధ్య దేవతాకం అన్నారు. ఇక్కడ ఈ వత్సరానికి అధిదేవత ఎవరయ్యా అంటే అహిర్బుధ్యుడు. అంటే ఏకాదశ రుద్రుల్లో ఒకరి పేరు ఇది. అంటే శివుడు అని అర్థం. రుద్రదేవతాకమైనటువంటిది ఈ సంవత్సరం. అలాంటిది మొత్తంగా ఈ చెప్పబడుతున్నటువంటి 5ంటికి కూడాను రుద్రుడే దేవత. అందుకే ఇప్పుడు ప్రధానంగా ఈ సంవత్సరం శివారాధన చాలా శ్రేష్టమైనటువంటిది. రుద్రాభిషేకము, పంచాక్షరి జపము, శివాలయాల్లో పూజలు ప్రతి వారికి కూడా క్షేమాన్ని కలిగిస్తాయి, దేశానికి కూడా క్షేమాన్ని కలిగిస్తాయి. దానికి తోడు ఇది చంద్రదేవతాకం అన్నారు. ఈ సంవత్సరం చంద్రదేవతాకం. చంద్రుడు ప్రధానంగా స్త్రీగ్రహం అని చెప్పబడుతున్నాడు. చంద్రదేవునికి అధిదేవత మహాలక్ష్మి, గౌరీదేవి అని చెప్పబడుతున్నది. అందుకే అమ్మవారి ఆరాధన కూడా ఈ సంవత్సరంలో చాలా శ్రేష్టమైనటువంటిది. లలిత, పరాభట్టారిక, గౌరీ, లక్ష్మి ఇత్యాది అమ్మవారి రూపాలంటూ కూడా ఆరాధించవలసినటువంటి సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో అస్మిన్ వత్సరే వస్త్రదానం మహాఫలం అన్నారు. ఇక్కడ ఈ సంవత్సరంలో వస్త్రదానము సర్వశ్రేష్టమైనటువంటిది. సాధారణంగా ఎప్పుడైనా దానాల్లో వస్త్రదానం ఏ దోషము లేని దానం అని చెప్తారు. అది ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి కూడా క్షేమకరమైనటువంటిది. అందుకు వస్త్రదానం సర్వశ్రేష్టమైనటువంటిది. ప్రధానంగా ఉగాది నాడు దానములు చాలా శ్రేష్టమైనటువంటివి. ఇవి సర్వగ్రహ దోషాలను కూడా పోగొడతాయి. అందుకు ఆయా గ్రహాలకి ఉద్దేశించిన ధాన్యాదులు కూడా దానం చేయడం మంచిది. ఇక జయనామ సంవత్సరంలో ప్రధానంగా ఉండే ఫలితం ఏంటంటే జయాబ్దే ధరణీనాథా సంగ్రామ జయకాంక్షిణ శైలోద్యాన ఫలారామ ఫలైరతులితామహి అని చూపిస్తున్నారు. ఇక్కడ ఈ జయ సంవత్సరంలో పాలకులందరూ కూడా జయకాంక్ష కలిగి ఉంటారు. జయాలు లభిస్తాయి కూడా.
పైగా శైలములు, ఉద్యానవనములు, అదేవిధంగా వనములు అంటే పర్వతములు, అడవులు, ఇవన్నీ కూడా చక్కని ఫలములతో, కుసుమాలతో శోభిల్లుతూ ఉంటాయి ఈ సంవత్సరంలో. ముఖ్యంగా సోమవారంతో ప్రారంభమవుతున్నది ఈ సంవత్సరాది. అందుకు ఈ సంవత్సరానికి అధిపతి అనగా రాజు చంద్రుడే. చంద్రుడు రాజు అయినటువంటి విషయం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే ధారాధరాక్ష్మాం అఖిలాం ప్రకుర్యు ధారాధరాం క్షేమ సుఖం సుభిక్షం ప్రజాన్ నృపశ్చాతి సుఖాశ్చ భూమౌ గీతోత్సవాశ్చబ్దపతా శశాంకే అన్నారు. ఇక్కడ చంద్రుడు రాజైన కారణంగా ఈ సంవత్సరంలో వర్షములు విస్తారంగా కురుస్తాయి. ప్రజలందరికీ కూడా క్షేమము, సుఖము, సుభిక్షము లభిస్తుంది. ప్రజలు ఆనందోత్సవాలతో కాలం గడుపుతారు. గీతములు, వేడుకలు ఇత్యాది సందళ్లతో ఆనందంగా కాలం గడుపుతారు అన్నారు. మంత్రి కూడా చంద్రుడే, అదొక విశేషం. రాజు మంత్రి కూడా చంద్రుడే. అందుకు మంత్రిణః చంద్రస్య ఫలం. అది సువృష్టి సర్వసస్యానాం ఫలిత వృక్షజాతయ క్షేమారోగ్యే సుభిక్షంచ శశాంకే సచివే సతి అన్నారు. ఇక్కడ మంత్రి చంద్రుడి కారణంగా సస్యానుకూల వర్షములు కురుస్తాయి, వృక్షజాతులు విశేషంగా ఫలిస్తాయి, ప్రజలందరికీ కూడా క్షేమము, ఆరోగ్యము లభిస్తుంది. ఇక సేనాధిపతి రవి అన్నారు. ఇక్కడ నవాధిపతుల్లో సేనాధిపతి రవి అవుతున్నాడు, అనగా సూర్యుడు. దీని ఫలితంగా యుద్ధకాంక్ష, యుద్ధములు మొదలైనవి ప్రబలే అవకాశం ఉన్నది. ఎర్రని సస్యములు బాగా పండుతాయి. ఇక సస్యాధిపతి బుధుడు. దీని ఫలితంగా మధ్యమ వర్షములు, తక్కువ పంటలు, పడుతున్న మేఘములు కూడా గాలులచే ఎగరబెట్టబడతాయి అని కూడా వివరిస్తున్నారు. కొన్ని భయాందోళనలు తప్పవు అని చెప్తూ ఉన్నారు. ధాన్యాధిపతే కుజస్య ఫలం. ఇక ధాన్యాధిపతి అయినటువంటి కుజుని యొక్క ఫలితం ఏమిటి అంటే వరి మొదలైన ధాన్యములు, రక్తధాన్యములు, ఎర్రని భూములు విస్తారంగా ఫలిస్తాయని. రక్తధాన్యం అంటే ఎర్రని ధాన్యములు అని అర్థం. ఇక అర్ఘాధిపతి కూడా రవి. దాని యొక్క ఫలితంగా అధిక ధరలు, అల్పవృష్టి, ఆకలి బాధలు ఇలాంటివి ఉంటాయి. పాలకుల్లో పరస్పర కోపద్వేషాలు పెరుగుతాయి అని దీని యొక్క ఫలితాన్ని చెప్తున్నారు. ఇక మేఘాధిపతి రవి అని వివరించబడుతున్నది. దీని ఫలితంగా కొంత భయము, స్వల్పమైన ఫలము, ఖండఖండ వర్షములు అంటే సంపూర్ణ ధారలతో కాకుండా ఖండ వర్షములు పడతాయి, ఎర్రని సస్యములు ఫలిస్తాయన్నది మేఘాధిపతి ఫలితం కూడా. ఇక రసాధిపతి శుక్రుడు. దీని ఫలితంగా సుగంధ వస్తువులు, రసవస్తువులు మొదలైనవి విస్తారంగా లభిస్తాయి. కందమూలాది ఫలములు కూడా విస్తారంగా ఫలిస్తాయని చెప్తున్నారు. ఇక నీరసాధిపతి బుధుడు. దీని ఫలితంగా నవరత్నాలు బాగా లభించుతాయి. అవి వివిధ విధములుగా ఎక్కువ సంఖ్యలో దొరుకుతాయి. వివిధ ధాన్యాలు కూడా ఫలిస్తాయి నీరసాధిపతి అయిన బుధుని ఫలితంగా. ఇక రాజు మంత్రి కలిసి ఉన్న దాని ఫలితాన్ని చూపిస్తున్నారు. దీని కారణంగా స్వయం రాజా స్వయం మంత్రి యస్మిన్నబ్దే యథా భవేత్ చోరాగ్నిశస్త్ర బాధాభి పీడ్యంతే భూభుగాదయా అన్నారు. ఇక్కడ రాజు మంత్రి కూడా చంద్రుడికే లభించిన కారణంగా ఇక్కడ ప్రజల్లోనూ పాలకుల్లో కూడా చోరబాధ, శస్త్రబాధ, అగ్ని మొదలైనవి ఉంటాయి అనేటువంటిది మొత్తం సంవత్సరపరంగా చెప్తున్నటువంటి విశేషం. అలాగే పశుపాలకుడు శ్రీకృష్ణుడు గనక పశువులకు సుభిక్షంగా ఉంటుందని, పశువులు వృద్ధి జరుగుతుందని, తృణ సమృద్ధి, పశు సమృద్ధి లభిస్తాయి, క్షీరము బాగా లభిస్తుంది, ధరలు అనుకూలంగా ఉంటాయి. మొత్తానికి ఎక్కువగా మిశ్రఫలం కనబడుతున్నది ఈ సంవత్సరంలో. వర్ష సారాంశాన్ని ఒక్కసారి ప్రస్తావన చేసుకుంటే ఒక్కొక్క దాని ఫలితంగా ఒక్కొక్కటి చెప్పుకున్నప్పటికీ వర్ష సారాంశము ఈ సంవత్సరంలో వర్షములు మధ్యమంగా ఉంటాయి. అంటే అతివృష్టి, అనావృష్టి బాధలు ఉండవు, సస్యోచిత వర్షాలు కురుస్తాయి అని చెప్తున్నారు. ఇక ఆషాఢ శుక్లపక్షంలో తొలకరి ప్రారంభమవుతుంది. శ్రావణమంతా కూడా రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయి. జలాశయాలు కూడా ఎక్కువగా నిండిపోకుండా అలాగని ఎండిపోకుండా చక్కగా ఉంటాయి. కార్తీకం నుంచి కూడా చక్కని ఋతుధర్మాలు గోచరిస్తాయి అని వర్ష సారాంశ ఫలాన్ని చెప్తున్నది శాస్త్రం. ఈ ఏడాది ముఖ్యముగా చెప్పుకోవలసినది పుష్కరములు. ఇది 2014 సంవత్సరం జూన్ 19వ తేదీన ఉదయం 8:47 బృహస్పతి కర్కాటకంలో ప్రవేశించడం కారణంగా యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్కు ఉత్తరంగా ఉన్న యమునోత్రిలో యమునా నది ఉద్భవించింది. ఈ దివ్య నది ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి అలహాబాద్ వద్ద గంగలో కలుస్తోంది. ఈ పుష్కర స్నానం అత్యంత విశేషమైనది. పితృదేవతలకు ఈ సమయంలో పిండ ప్రదానాలు మొదలైనవి చేస్తారు.
అటువంటి భవ్యమైనటువంటి యమునా నది పుష్కరాలు వచ్చే సంవత్సరం కూడా ఇది. ఇక వసంత నవరాత్రుల్లో ప్రధానంగా ఈ రోజు నుంచి రామ నవరాత్రులు, అదేవిధంగా అమ్మవారి నవరాత్రులు కూడా చేస్తారు. దీనికి కారణం ఏంటంటే చైత్రశుద్ధ నవమి నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించాడు. అనేక యుగాల క్రితం సృష్టి ఆది యందు వచ్చినటువంటి యుగాల్లో పార్వతీదేవి కూడా హిమవంతుని పుత్రికగా చైత్రశుద్ధ నవమి నాడే ఆవిర్భవించింది అని దేవీ భాగవతం మొదలైన పురాణాలు చెప్తున్నాయి. ఆ కారణం చేతనే వసంత నవరాత్రులు చేయడం అనేది అటు అమ్మవారికి ఇటు రామచంద్రమూర్తికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. విశేషంగా ఈ నవరాత్రుల్లో పాడ్యం మొదలుగున 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన ఆరాధనతో అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అందుకే సంవత్సరంలో వచ్చే 2 నవరాత్రులకు అనగా శరన్నవరాత్రులకు వసంత నవరాత్రులకు కూడా ప్రాధాన్యం ఉన్నది. శరత్తుతో వసంతంతో కూడా కాలాన్ని లెక్కిస్తాం. అందుకు సంవత్సర ఆరంభంలో ఈ నవరాత్రులు కూడా దీక్షగా మనం ఆరాధన చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా సత్ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. జయము అనే మాటకే చతుర్విధ పురుషార్థములని అర్థం. ధర్మ అర్థ కామ మోక్షములు 4ని సాధించడమే జయము. అలాంటి జయప్రధాన లక్షణం ఈ సంవత్సరంలో దాగి ఉన్నది. మొత్తంగా ఇక్కడ మనం గమనించినప్పుడు భారతీయుల పండుగల వెనుక ఎంత గొప్ప విశేషములున్నాయో అర్థమవుతుంది. ఒకవైపు దేవతలు, మరొక వైపు పితృదేవతలు, ఇంకొక వైపు ప్రకృతి, మరొక వైపు తోటి మానవులు, ఇతర భూతకోటి ఎందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క పండుగ తీర్చిదిద్దారు. అందుకు ఈ రోజున బంధుమిత్రులతో ఆనందంగా లోకానికి తనకి కూడా శుభాకాంక్షలు కలగాలని కోరుకోవాలి. ముందు లోకానికి శుభాకాంక్ష కోరుకోవడమే చాలా విశేషం. ఎవరైతే లోక శుభాన్ని కోరుకుంటారో వారి శుభాన్ని తొందరగా తీరుస్తాడు భగవంతుడు. అంతేగాని ముందు నా క్షేమం తర్వాత లోకక్షేమం అంటే వాడి క్షేమం వెనక్కి పెడతాడు. ముందు లోకక్షేమంగాని కోరుకున్నామా వీడు లోకానికి పనికొచ్చేవాడని ముందు వీడి క్షేమం కలిగిస్తాడు భగవంతుడు. శుభ సంకల్పాలు శుభమైన భావాలు కలిగిస్తాయి. శుభ భావాలు మనకు శుభ స్వభావాన్ని ఇస్తాయి. ఆ శుభ స్వభావం కాలంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే భావం, స్వభావం, ప్రభావం ఈ 3 చాలా ప్రధానం. సద్భావం ఉంటే మంచి స్వభావం ఏర్పడుతుంది, మంచి స్వభావం ఉంటే మంచి ప్రభావం ఉంటుంది. అందుకే కాలంలో ఎప్పుడు మిశ్ర ఫలితాలు ఉంటాయి. మంచి ఉంటే చెడు ఉంటాయి. పూర్తిగా మంచి పూర్తిగా చెడు ఉంటే అది అసలు భూమే కాదు. భూమి అంటేనే మిశ్రలోకం. దీని పేరే శోభలోకం అన్నారు. సా ఉభా శోభ 2 కలిసే ఉంటాయి. అయితే మిశ్రలోకంలో మిశ్ర ఫలితాలు అనుభవించక తప్పదు. కానీ ఈ రోజు చెప్పినటువంటి సత్కర్మలు, పంచాంగ శ్రవణం, దేవతారాధన, శుభ సంకల్పం, 10 మందికి మంచి చేయడం, ఇలాంటి మంచి పనులు చేసినటువంటి వారికి మాత్రము ఆ చెడు ఫలితాల సంఖ్య చాలా తగ్గుతుంది. తగ్గిన ఫలితం కూడా వీరిపై ప్రభావం చూపించకుండా ఉంటుంది, మంచికే పరిణామం కలిగిస్తుంది. అందుకే కాలం చేసేటువంటి మార్పులో కూర్చొని మంచి మార్పును కోరుకోవడం అనే సత్సంప్రదాయం ఉగాది వేళ కనబడుతున్నది. ఈ జయవత్సర అధిదేవత అనేటువంటి రుద్రుడు, జగదంబ కూడా సర్వ జగతికి క్షేమాన్ని కలిగించుగాక, భారతదేశం అన్ని విధాల అభ్యున్నతిని సాధించుగాక. సర్వత్ర జయోస్తు.